నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు జిల్లాలో రాజధాని ప్రకటనకు నిరసనగా రైతుల ఆందోళన. రాజధాని నిర్మాణంలో రైతుల త్యాగాన్ని సీఎం మరువద్దంటూ రైతుల ఆవేదన. కర్నూలు జిల్లాలో 3000 మంది ముస్లింలు భారీ ర్యాలీ. పౌరసత్వ సవరణ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్. హైత్నగర్ పిఎస్ పరిధిలో దారుణం. కల్లు గీసే కత్తితో మహిళపై దాడికి పాల్పడ్డ స్థానికులు. వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా తుళ్లూరులో రైతులు ఆందోళనకు దిగారు. 3 రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. మందడం, వెలగపూడి, తుళ్లూరు గ్రామాల్లో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చేపట్టారు. రాజధాని నిర్మాణంలో రైతుల త్యాగాన్ని మరవద్దని, అమరావతి నుండి పరిపాలన సాగించాలని అన్నారు. తుళ్లూరులో ముఖ్యమంత్రి వైఖరిని నశించాలని నినాదాలు చేపట్టారు. పార్టీలకి అతీతంగా రైతులు, రైతు కూలీలు ధర్నాలో పాల్గొన్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. గుంటూరు నుండి రాకపోకలకు అంతరాయం కలిగింది. వెంటనే 3 రాజధానుల నిర్ణయాన్ని వెంటనే 33,000 ఎకరాలు త్యాగాలు చేసిన రైతు త్యాగాలను 33,000 ఎకరాలు త్యాగం చేసిన రైతు త్యాగాలను 33,000 ఎకరాలు త్యాగం చేసిన రైతు త్యాగాలను 33,000 ఎకరాలు త్యాగం చేసిన రైతు త్యాగాలను 26,000 రైతు కుటుంబాలను ఆదుకోవాలి. పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వంపై కర్నూలు జిల్లా ప్రజలు మండిపడ్డారు. కర్నూలు జిల్లా చాగలమర్రిలో రాష్ట్ర ముస్లిం మైనారిటీ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్ అన్సర్ బాషా ఆధ్వర్యంలో 3000 మంది ర్యాలీ నిర్వహించారు. సాక్షిగా మన పెద్దలు రాజ్యాంగ రచయిత, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఎన్ఆర్సి, సిఏబి సిటిజన్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పి తెచ్చి దానికి రాష్ట్రపతి గారి ఆమోదం తీసుకొని సిఏఏ బిల్లును ఆమోదించడం జరిగింది. ఇది రాజ్యాంగ విరుద్ధం, దేశ సమగ్రతను భంగం కలిగించే విధంగా ఉందని ఈరోజు మా చాగలమరి మండలంలో సమైక్యంగా హిందూ ముస్లింలు అందరూ కలిసి
ఇటువంటి బిల్లులు మనకు అవసరం లేదని చెప్పేసి ఒక ర్యాలీ జరిపాము. ర్యాలీలో ప్రతి ఒక్కరూ వక్తలు మాట్లాడి ఇటువంటి బిల్లుల ద్వారా దేశ సమగ్రత క్షీణిస్తుంది, ఈ బిల్లును తక్షణము రద్దు చేసుకోవాలని కోరారు. నేను కూడా అడుగుతున్నాను ప్రధానమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని, ఈ బిల్లు ద్వారా మీరు మన దేశ ప్రజలకు ఏ రకమైన సందేశం ఇవ్వదలుచుకున్నారు? మీరే అంటున్నారు సాక్షాత్తు లక్షల కోట్ల మంది చొరబాటుదారులు ఉన్నారని చెప్పేసి. ఈ ఎన్ఆర్సీ బిల్లును అస్సాంలో ప్రవేశపెట్టి ఏ రకమైన ఇబ్బందులు పడ్డారు అస్సాం ప్రజలు, స్వతహాగా మీ సొంత పార్టీకి చెందిన బీజేపీ పార్టీకి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈ బిల్లు మనం వినింటాం, చీకటి రోజు అనేది ఒక బ్లాక్ డే అనేది వినింటాం, కానీ ఈ బిల్లే ఒక బ్లాక్ బిల్. ఎందుకంటే ఎప్పటి నుంచో తరాల నుంచి, మాకే 53 ఏళ్ళు ఉన్నాయి నాకు, ఆ తర్వాత మా పూర్వీకులు ఎంతోమంది వందల సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుతున్నారు అందరూ. వాళ్ళకు వచ్చేసి ప్రూఫ్ తీసుకురామంటే ఎక్కడ తీసుకుంటారు? ఒక్కొక్కరు ఇంతవరకు ఏమి సంపాదించని నిరుపేద ఉంటారు, వాళ్ళు ఆస్తులు కొని ఉండరు. వాళ్ళు ఎట్లా? ఇది ఒక ముస్లింలోనే కాదు, హిందువుల్లో కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. వీళ్ళని తీసుకొని పోయి ఎక్కడేస్తారు? అస్సాంలో రిహాబిలిటేషన్ సెంటర్లు చూసాం మేము, వస్తున్నాయి వార్తలు. ఎంత ఘోరంగా దారుణంగా ఉన్నాయంటే వాళ్లకు పునరావాస కేంద్రంలో జైలు కంటే ఘోరంగా ఉంది. వాళ్ళు ఒకరి మీద ఒకరు పడి కూర్చునేదానికి కూడా అవకాశం లేకుండా, వాళ్ళకు మరుగుదొడ్లు కూడా ఉండవు. అలాంటి పరిస్థితులు ఎక్కడికి పోవాలి? మోడీ ఏమన్నా చాలా ఆస్తులు ఉన్నాయి వీళ్ళకు. చాల్మరి మండలంలో హిందువులు, ముస్లింలు, దళితులు, మాల మహానాడు అందరం ఐక్యంగా మన భారతదేశంలో మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీ అండ్ క్యాబ్ బిల్లును, సిఏబిను వ్యతిరేకంగా ఈరోజు ర్యాలీ చేయడం అనేది. ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి ఈ ఎన్ఆర్సీ సిఏబి బిల్లును వెంటనే రద్దుపరచాలని మా చాల్మరి మండల ముస్లింల తరపు నుండి నేను కోరుతున్నాను. హైదనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రావి నారాయణరెడ్డి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. జయమ్మ అనే మహిళపై నారంబాబు అనే వ్యక్తి కళ్ళు గీసే కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డబ్బుల కోసం ఈ దాడికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం బలీదుపల్లి స్పిన్నింగ్ కాటన్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి సందర్శించారు. రైతులను, అధికారులను పత్తి ధర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడ్డగల్ మండల అధ్యక్షుడు రాజారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, కేశవులు పాల్గొన్నారు. కాటన్ ఆఫ్ దేవరకద్ర మండలి అక్కడిది ఇక్కడికి రావాలా? బట్ దిస్ ఇస్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఏపీఎంసీ డూ కంట్రోల్ అంటే ఏం చేయాలి? అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సెక్రటరీస్ వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ రెగ్యులేట్ ద రైస్, దే విల్ ఐడెంటిఫై ద ఫార్మర్స్, దే విల్ ప్రొవైడ్. They should do it here. Yeah, here. Have they come till now? Supervisors and all. వాళ్ళే మేడం ఎంట్రీ చేస్తారు. గేట్ ఎంట్రీ అన్ని వాళ్ళే ఉన్నారు. Okay, they are taking it. They are doing their job. Identify the farmer. ఎక్కడ నుంచి restriction ఉండదు. మార్కెటింగ్ రిస్ట్రిక్షన్ చేస్తే ఈజీ అవుతుంది. So they will identify the farmer, they will regulate the. తెలంగాణ ప్రాంతంలో మనం మొత్తం కొంటాం. ఏప్రిల్ దాకా అయినా సరే తెచ్చి పెడతాం సీజీఐలు, తొందర ఏం లేదు. రేట్లు కూడా బాగానే ఉన్నాయి. ఫ్రాంక్ 12 నుంచి 8% వరకు కూడా 5,400, 550 నుంచి 5,200 దాకా ఉన్నాయి. సో ఇట్స్ గుడ్. కానీ ఇక్కడ రైతులు చేసేది ఏంటంటే మార్కెట్ కమిటీలకు వీళ్ళు రాసిండ్రు సీసీఐలు ఏమని, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ క్లియర్గా రాసిండ్రు ఏమని, మార్కెట్ కమిటీలో మానిటర్ చేయండి,
చేసి మీరు రోజు 1800 క్వింటాలు మనం ఇక్కడ ప్రాసెసింగ్ చేయగలం. 18 అరైవల్స్ తీసుకుంటాం, 18 డిస్పోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎప్పుడు ఎన్నర అనేది తీసుకుంటాం. మీరు ఆ రకంగా మానిటర్ చేసి పంపండి అంటే వాళ్ళు ఏమాత్రం చర్యలు తీసుకోవడం వల్ల వచ్చినటువంటి సమస్య ఇది రైతులకు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కొంచెం మానిటర్ చేస్తే సరిపోతుంది. మానిటర్ చేసి కనుక రెగ్యులేట్ చేసి పంపిస్తే గవర్నమెంట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇద్దరు మంత్రులు, జిల్లా మంత్రులు, మిగతా జిల్లాలో ఏమవుతుంది, రాష్ట్రం ఏమవుతుంది, వీఆర్ నాట్ బాదర్డ్. వీ బాదర్డ్ అబౌట్ అవర్ ఉమ్మడి జిల్లా. సో నిరంజన్ రెడ్డి గారిని ఇప్పుడు రిక్వెస్ట్ చేసిన ఓఎస్డీ దొరికిండు, నిరంజన్ రెడ్డి గారు దొరికితే మళ్ళీ మాట్లాడుతాను. శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పి ఆయన కూడా తక్షణమే స్పందించి సాయంత్రం కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. మార్కెట్ కమిటీ చైర్మన్లను, సెక్రటరీలను కూర్చోబెట్టి మాట్లాడి ఆయా గ్రామాల్లో ఉన్న పత్తిని డైరెక్ట్గా అక్కడ నుంచి స్లిప్లు ఇచ్చి ఈ రోజుకి ఇంతమందిని పంపితే ఇక్కడ వాళ్ళు ఈజీగా మూవ్మెంట్ చేయడానికి వీళ్ళకి వీలుంటుంది. అదొక్కటి చేయకుండా రైతులను ఆవేదనకు గురి చేసి ప్రైవేట్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఎక్కువ నిలబడిపోయినావో 2-3 రోజుల సరికి ఇంటికాడికి వెళ్ళి తీరుతారు, ఆడపిల్లలు వచ్చి కూర్చుంటున్నారు, భోజనాలు ప్లస్ కిరాయి ఎక్కువ పడతా ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్తో నెక్స్ట్ దానికి పోతున్నారు. అక్కడ ఇదే పరిస్థితి అయితే ప్రైవేట్ వాడు 3 ఎంత కొంటున్నారు, ప్రైవేట్ 3,500 కొని వాళ్ళు లాభం పొందుతున్నారు. అల్టిమేట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది రైతులకు న్యాయం చేయాలని చేసిన పద్ధతిని స్టేట్ గవర్నమెంట్ కొంత ఉదాసీనత వహించడం వల్ల, మానిటర్ చేయడంలో విఫలమైనందువల్ల అది రైతుల పాలిటీ శాపమై కూర్చున్నది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు దయచేసి మార్కెట్ కమిటీలను అన్నింటినీ కూడా ఇమీడియట్గా ఈ రోజైనా రేపైనా రెగ్యులేట్ చేయండి. ఆయా ప్రాంతాల్లో కూడా ఇన్ ద సెన్స్ మళ్ళీ చిట్టీలు ఇచ్చి పంపండి అంటే దుడ్లు చేతిలో పెడితే తప్ప ఇవ్వకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటే మాత్రం మరీ అన్యాయం అయిపోతుంది. అటువంటి అవినీతికి తావు లేకుండా పంపిస్తే సీసేవాళ్ళు ఆ క్వాలిటీని బట్టి 3 క్వాలిటీలు పెట్టినారు, 4 క్వాలిటీలు పెట్టినారు. ధర కూడా పర్వాలేదు, 5,200 నుంచి 550 దాకా ఉంది, 550 దాకా ఉంది. సో ఇట్స్ సఫిషియంట్. ప్రైవేట్ వాళ్ళు అంతకంటే ఎక్కువ ఉంటే కొనివ్వండి, రైతులు అమ్మనియండి. సీసీ అంత ధర ఇచ్చినప్పుడు కొంచెం రెగ్యులేట్ చేస్తే రైతులకు లాభం అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇంటర్ఫియర్ చేయాలా. సో ఈ జిల్లాలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు, నిరంజన్ గౌడ్ గారికి నా విన్నపం ఏంటంటే ఓపెన్గా రైతుల తరఫున ఇమీడియట్గా కూర్చొని మార్కెట్ కమిటీ చైర్మన్లను, సెక్రటరీలను పిలిచి కూర్చోబెట్టండి. సీసీఐ మేనేజర్లను, ఆయా సెంటర్ల ఇన్ఛార్జ్లు 1 గంట 2 గంటలు కూర్చోబెట్టండి. ఒక్కొక్క చోటికి మంత్రులు తిరగడంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్గా అన్ఖారి భవానీ మరియు వైస్ చైర్మన్గా రాధారపు స్వామి మరియు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, రైతులు అభివృద్ధి చెందడానికి రైతు బీమా, పంట పెట్టుబడి, నాణ్యమైన 24 గంటల విద్యుత్ ఇస్తున్నారని కొనియాడారు. పథకాలు ఎవరు అడగకుండా వస్తాయి. ఇవాళ కళ్యాణ లక్ష్మి ఉన్నది, పెన్షన్ ఉన్నది, ఈ ఎమ్మెల్యేలు దరఖాస్తు పెట్టాల్సిన అవసరం లేదు, వాటికి అవే వస్తా ఉంటాయి. అట్టనే ఇక్కడ 4 కాలేజీలు వస్తే మేమే తీసుకొచ్చినామని సిపాయి పని చెప్తా ఉంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 4 కాలేజీలు తీసుకొచ్చింది కానీ కాలేజీలో చదువుకున్న బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు ఎన్నడన్నా ఆలోచించడానికి నేను కాంగ్రెస్ పార్టీని ఇక్కడ చదువుతా ఉన్నాను. అంతేకాకుండా 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. గోదావరి ఒక పక్క నుంచి, మానేరు ఒక పక్క నుంచి ప్రవహిస్తున్నా కూడా 1 ఎకరానికి కూడా నీళ్లు తీసుకురాలేదు కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా గోదావరి నీళ్లు తాగించినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. గోదావరి ఒడ్డున ఉన్నటువంటి గ్రామాలు నీళ్లు గడిచిన పరిస్థితులు మనం చూసినాం. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ ద్వారా ఇవాళ మోదేడులో నీళ్లు తాగిస్తున్న చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉన్నదనే విషయాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కళ్ళుంటే చూడమని కోరుతా ఉన్నాను. అంతేకాకుండా గోదావరి పైన, మానేరు పైన ఈలతో పాటు పైన పనిచేసిన ఎమ్మెల్యేలు గోదావరి పైన వంతెనలు నిర్మించిండ్రు, మానేరు పైన వంతెనలు నిర్మించిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గోదావరి పైన ఒక వంతెన నిర్మాణం కాలే, మానేరు పైన ఒక వంతెన నిర్మాణం కాలే. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోదావరి పైన, మానేరు పైన వంతెనలు నిర్మించిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉన్నదనే విషయాన్ని ఇవాళ మనం చాటి చెప్పాలని కోరుతా ఉన్నాను. అంతేకాకుండా వీళ్ళు తీసుకొచ్చిన అభివృద్ధి పనులు, మాదేపూర్లో కస్తూర్బా పాఠశాల తీసుకొచ్చారు, కాళేశ్వరంలో టూరిజం హోటల్ తీసుకొచ్చారు. కానీ కట్టినరా? కట్టలేదు. ఎందుకు కట్టలేదు? తీసుకొచ్చినట్టు మాత్రం పేపర్లు ఇచ్చుకోవాలి, దాన్ని మాత్రం అమలు చేయొద్దు. ఇవాళ వాళ్ళు తీసుకొచ్చి పడేసినటువంటి కస్తూర్బా పాఠశాల, వాళ్ళు తీసుకొచ్చినట్టు పడేసినటువంటి ఇవాళ టూరిజం
మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో అధ్యక్షత వహించిన జడ్పీ చైర్మన్ అర్షిని రాకేష్ గారికి, మీ అభిమాన నాయకులు అయిపోయి ఎందుకు అడగచ్చు అభిమాన నాయకులు అట్లా కాబట్టి డబ్బులు ఉంటేనే ఒకటి చెప్తారా? ఎంతమంది అభిమానులు ఎదుగుతుందిగా మన ఎలక్షన్లు అప్పుడే 4 పైసలు సంపాదించి ఖర్చు పెడితే అయిపోతుంది కదా. ఈ డెవలప్మెంట్ చేసుకో, నువ్వు ఎందుకు అడిగినా ఈ రోడ్లని. మా తమ్ముడు పుట్టమధు గారికి, భూపాలపల్లి శాసనసభ్యుడు మరో తమ్ముడు గంధ వెంకటరమారెడ్డి గారికి, వికలాంగుల చైర్మన్ వాసుదేవరెడ్డి గారికి, రాజేష్ నాయక్ గారికి, అదే తిరిగా పెద్దలు నారాయణ రెడ్డి గారికి, శోభా రంపతి గారికి, సర్పంచ్ రాధమ్మ గారికి, ఎంపీపీ సర్మయ్య, శంకరయ్య, రాజబాబురావు, మరి శ్రీనివాస్ గారికి, ఇక్కడ వేదికను ఎన్నికరించిన తిరుపతి రెడ్డి, ఇంకా చాలా మంది జడ్పీటీసీలు, ఎంపీపీలు ఉన్నారు, గౌరవ సర్పంచులు, మరి నూతనంగా ఇలా ప్రమాణ స్వీకారం చేస్తున్న భవానీ ప్రకాష్ కార్యవర్గ సభ్యులందరికీ. హైదరాబాద్ ఎన్జీఓ కమిటీ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్లో క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగులు పనితో పాటు క్రీడలకు ప్రాధాన్యమిస్తూ పోటీల్లో పాల్గొనడం మంచి పరిణామమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ క్రీడాకారుల ప్రోత్సాహం కొరకు గ్రామీణ ప్రాంతాలలో, పట్టణాల్లో కూడా స్టేడియంల ఏర్పాటుకు కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లా అధ్యక్షులు ముజీబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర టీఎన్జిఓ ఎంప్లాయీస్ చైర్మన్ రవీందర్ రెడ్డి గారు, మరి మా పెద్దలు, మా సహచర ఉద్యమకారుడు దేవిప్రసాద్ అన్న, మా స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు, మా జనరల్ సెక్రటరీ రాజేందర్ గారు, క్లాస్ 4th ఎంప్లాయీస్ జ్ఞానేశ్వర్ గారు, మళ్ళీ ఇంకా చాలామంది మా ఉద్యోగ మిత్రులందరూ, నాటి ఉద్యమ సహచరులందరూ కూడా ఈరోజు మేము కూడా ఫిట్ ఉండాలి, ఫిట్గా ఉండి మంచి పని చేయాలి, ఆరోగ్యవంతమైనటువంటి తెలంగాణలో మేము కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వాళ్ళే స్వయంగా ప్రతి సంవత్సరం ఇప్పుడు అన్ని సంఘాలలో భిన్నంగా హైదరాబాద్ ఎన్జిఓస్ సపరేట్గా అనేక రకాల సేవా కార్యక్రమాలు, స్పోర్ట్స్ మీటు, రకరకాల సొంతంగా వాళ్ళు చేయడం, మరి కేంద్ర సంఘం సహకారంతో అనేక కార్యక్రమాలు చేయడం అనేది అందరు ఉద్యోగులకు ఆదర్శంగా చేసినటువంటి పరిస్థితి ఇది. ప్రతి ఒక్కరు కూడా ఏదో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆటలు ఆడుతూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి పని చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి మంచి పని చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటివి ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని ఈరోజు హైదరాబాద్లో, తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి దాదాపు 40 స్టేడియాలు కంప్లీట్ చేసి ప్రత్యేకమైన స్పోర్ట్స్ కోటాను పెట్టి 2% ఎడ్యుకేషన్లో కూడా 5%, 0.5% ఎడ్యుకేషన్లో కోటా పెంచి ఒలింపిక్స్లో ఇంటర్నేషనల్ గేమ్లో ఆడే వాళ్ళు కూడా భారతదేశకు ఇస్తూ ప్రోత్సాహం కలిగించిన సందర్భంను మనం గుర్తు చేస్తూ మరి ఎంతోమంది క్రీడాకారులు ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్ కూడా చాలా ప్రావీణ్యం తెచ్చుకొని ఎన్నో తెలంగాణకు గర్వపడేటట్టు ఎన్నో మెడల్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఇంకా అన్ని జిల్లా కేంద్రాలు కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేసి మంచి క్రీడాకారులను తయారు చేయాలన్నదే మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అర్బన్ ఏరియాలో కూడా
ఎన్నో స్టేడియాలు ఎన్నో నిర్మాణాలు చేయాలని చెప్పి మా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు కూడా ఎన్నో ప్లాన్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇంకా క్రీడలకు పెద్ద ప్రాధాన్యత ఇస్తాం. అమీర్పేట మున్సిపాలిటీ నందిహిల్స్ కాలనీలో 1000 లీటర్ల కెపాసిటీ గల మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కాలనీ వాసులు అడ్డుకున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేవలం ఎన్నికల కోసం హడావిడి చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు కానీ వాటిని పూర్తి చేయరని విమర్శించారు. స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఒకటి 1,24,00,000 రూపాయలు, ఒకటి 71 లక్షల రూపాయల సంబంధించి 2 రిజర్వాయర్లు కూడా ఈరోజు పూర్తి చేసుకున్నాం. ఒకటి 500 KL, ఒకటి 1000 KL సంబంధించి. దీనివల్ల చాలా కాలనీస్ కూడా వాటర్ ప్రాబ్లం ఉన్న కాలనీస్ కూడా కవర్ కావడానికి అవకాశం ఉంది. ఒకటి సిర్లా హిల్స్, ప్రగతి హిల్స్, తిరుమల హిల్స్, రాఘవ్ నగర్ ఒకటైతే, ఇంకోటి నంది హిల్స్ ఫేజ్ 1, నంది హిల్స్ ఫేజ్ 2. దీనికి సంబంధించిన కాలనీస్ అన్ని కూడా 7 హిల్స్ కానీ, నాగార్జున హిల్స్ కానీ, టీచర్స్ కాలనీ కానీ, చైతన్య హిల్స్, శివ హిల్స్, వెంకటేశ్వర కాలనీ, ప్రశాంత్ హిల్స్ ఫేజ్ 1 ఇవన్నీ కూడా కవర్ కావడానికి అవకాశం ఉంది. వీటివల్ల వాటర్ ప్రాబ్లం కూడా తీరుతుంది అని కూడా తెలియజేస్తూ, ఇప్పటి వరకు వచ్చిన అంటే చాలా లేట్గా వస్తున్నట్టు వీక్లీ వన్స్ అట్లా వస్తున్నది. రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంకా అక్కడక్కడ కొన్ని కాలనీస్లలో పైప్ లైన్ చేంజ్ చేయమన్నారు. అది సెకండ్ ఫేజ్లో వచ్చిందంటే తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీంతో పాటు నేను ముందు నుండి కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత నుండి కూడా నేను చెప్తున్నది 2 విషయాలు. ఒకటి వాటర్, సెకండ్ డ్రైనేజ్ సంబంధించి. ఈ ప్రాంతంలో మీర్పేట కానీ, బడంపేట సంబంధించి కానీ అవుట్లెట్ ప్రాబ్లమ్స్, విపరీతమైన అవుట్లెట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక కాలనీకి లింక్, ఆ లింక్ ఉన్నది అవుట్లెట్ తీసుకోవడానికి చాలా ప్రాబ్లమేటిక్గా ఉన్న వాటి మీద ముందు అవుట్లెట్ మీద ఫోకస్ చేయడం జరిగింది. దాంట్లో ఈ నంది హిల్స్ ఏరియాలో ఉన్న అవుట్లెట్ ప్రాబ్లం గత చాలా సంవత్సరాల నుండి అడుగుతున్నారు కాలనీ వాసులందరికీ తెలుసు. అయితే 1,50,00,000 సంబంధించి ఏదైతే అవుట్లెట్ పెట్టున్నామో ఆ రోజు తీగల మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవడంతో వాళ్ళ ల్యాండ్లో నుండి వేసుకున్నాం. వారికి ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే ఆ అవుట్లెట్ తీసుకెళ్లి కలుపుతున్న సందర్భంలో చిన్నగా టెక్నికల్ ప్రాబ్లం రావడంతో ఇంకా అడిషనల్గా 30 లక్షలు పెట్టాల్సిన అవసరం వచ్చి అది 30 లక్షలు పెట్టి టెండర్ పిలుచున్నాం. అవుట్లెట్ కంప్లీట్ అయిపోతే నంది హిల్స్లో ఉన్న ఇంటర్నల్ లైన్స్కి కనెక్షన్ ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. దయచేసి కాలనీ వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒకటే, వర్క్ ఆన్ గోయింగ్లో ఉంది. అది ఒక్కసారి అవుట్లెట్ కంప్లీట్ అయిపోతే మిగతా ఇంటర్నల్స్ కూడా టెండర్ పిలుస్తా ఉన్నాం. వాటిని కూడా కలపడానికి ఇమీడియట్ గా చర్య తీసుకుంటామని మాత్రం అందరికీ విజ్ఞప్తి చేస్తాం. సిద్దిపేట అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. సిద్దిపేటలో గల నివాసంతో పాటు కామారెడ్డి, హైదరాబాద్లోని ఇళ్లలో అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. అదేవిధంగా సిద్దిపేట 1 టౌన్ కానిస్టేబుల్ ఇంట్లో సైతం అధికారులు తనిఖీలు చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గ్రామాభివృద్ధికి ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని పలు అభివృద్ధి పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అమలు చేశారని అన్నారు. భూపాలపల్లి జిల్లాను రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా చేస్తామని అన్నారు. మన గౌరవ మంత్రివర్యులు పంచాయతీరాజ్ మినిస్టర్ శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు, గౌరవ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసు వెంకటేశ్వర్లు గారు, వికలాంగుల రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ్ అన్న గారు, గ్రంథాలయ చైర్మన్ రాజేష్ అన్న గారు, జెడ్పీ వైస్ చైర్పర్సన్ గల్లబ్ శోభ గారు, అలాగే వేదిక మీద ఆసీనులైనటువంటి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మరి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖర్ రావు గారు ప్రవేశపెట్టినటువంటి 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు ఉచిత ట్రాక్టర్ల పంపిణీ చేసుకోబోతున్నాం. అయితే ఈ 30 రోజుల ప్రణాళిక కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చాలా అద్భుతంగా జరిగింది.
ప్రతి ఒక్కరు అధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మమేకమై ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమం కేవలం 30 రోజులే కాదు, నిరంతర ప్రక్రియగా ఉండాలని వారు ఆలోచించి మరి ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఉచితంగా ట్రాక్టర్లు పంపిణీ చేసి మరి మనము క్రిమిటేరియం కానీ, డంపింగ్ యార్డ్స్ కానీ, శానిటేషన్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ కూడా ఈ 30 రోజుల ప్రణాళికలో భాగంగా అన్నీ కూడా మనం క్లియర్ చేసుకున్నాము. అదే ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియగా ఉండాలని చెప్పేసి మరి దానికి అందరి కృషి కూడా ఉండాలని మరొకసారి ఆశిస్తూ మరి నాకు ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం చేపట్టారు. అయితే ఈ సమావేశానికి ఎంపీటీసీ వాసుదేవరెడ్డి సమావేశంలో హాజరు కామని నిరసన చేపట్టారు. ప్రభుత్వం ప్రకటించిన నిధులు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. మా నిధులు విధుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తోందని అన్నారు. అనంతరం ఎంపీడీఓ వచ్చి వారికి డిమాండ్లు అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సర్వసభ్య సమావేశం అర్ధాంతరంగా వాయిదా వేయట్లో స్థానిక మా ఎమ్మెల్యే గారు శంకర్ నాయక్ గారు తన వైఫల్యాలను, ప్రభుత్వ వైఫల్యాలను అధికారుల మీద నెట్టి తూతుమంత్రంగా జరిపి ఏదైతే చర్చకు రావాల్సిన విషయాలను పక్కదారి పట్టించే విషయంగా పూర్తిగా అధికారులను వారిని బాధ్యులుగా చేసి వారి యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకునే క్రమంలో మా నుండి, మా పార్టీ నుండి సర్పంచులు కానీ, ఎంపీటీసీలను కానీ నిలదీసే క్రమంలో నీళ్లు మింగుకుంటూ పూర్తిగా వైఫల్యం చెంది అర్ధాంతరంగా వాయిదా వేయడంలో పూర్తిగా సమయాన్ని వృధా చేసి మరొకసారి 10 రోజుల లోపే సమావేశాన్ని మేము వేదిక ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము పత్రికా విలేకరుల ద్వారా తెలియజేసింది ఏమంటే, గత 3 నెలల కింద చేస్తే సభ యొక్క తీర్మానాలు, ఆ యొక్క సమస్యలు చెప్పారో మా ఎంపీటీసీ గారు రత్నస్వామి గారు, స్థానిక ఎంపీటీసీ గారు ఆ సందర్భంగా చెప్పినవి 3 నెలల్లో ఏవేవి పరిష్కరించబడ్డవి, ఏవి పరిష్కరించలేదనే విషయం అడిగితే మళ్ళీ త్రిచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ముఠాను షాహీనాయత్గంజ్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక ఆటో డ్రైవర్ సతీష్ అనే వ్యక్తి తన ఆటో కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు వాహనాన్ని పట్టుకున్నారు. హఫీజ్పేటలో నివాసం ఉంటున్న రాజేష్ అనే యువకుడు ఆటో చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గతంలో కూడా రాజేష్ దొంగతనాలు చేసినట్లు అడిషనల్ ఇన్స్పెక్టర్ మారుతి ప్రసాద్ వెల్లడించారు. నిందితుని వద్ద నుంచి పోలీసులు 2 సెల్ ఫోన్లు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. 15వ తారీఖు రోజు అతని సతీష్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చేసి తన ఆటో దొంగిలించబడిందని, జుమరదాబాద్లో రాత్రి పార్క్ చేసిన ఆటో పొద్దున్న లేచి చూసే వరకు ఆటో లేదని చెప్పేసి అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. 17th రోజు మేము వెహికల్ చెకింగ్ చేస్తుండగా వెహికల్ చెకింగ్లో బాగా వెహికల్స్ని డాక్యుమెంట్స్ చెక్ చేస్తుంటే ఈ ఆటో అనే వ్యక్తి తీసుకొని వచ్చేసి రాజేష్ అనే వ్యక్తి సన్ ఆఫ్ నందు, ఈయన తీసుకొని వచ్చేసి ఎంజే బ్రిడ్జ్ ఇక్కడ మాకు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయలేడు. మేము క్లియర్లీ వెరిఫై చేసే వరకు మా దగ్గర ఏదైతే ఆటో మా దగ్గర అఫెన్స్లో థెఫ్ట్ అయిందో అదే ఆటోగా గుర్తించడం జరిగింది. ఇతని డాక్యుమెంట్స్ లేవు. ఇతను తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే పంచుల సమక్షంలో ఇతను ఒప్పుకోవడం జరిగింది, ఇతను థెఫ్ట్ చేశాని. అదేవిధంగా ఇతని దగ్గర ఇంకో 2 సెల్ ఫోన్స్ కూడా మేము ఇతని దగ్గరికి వెళ్ళి రికవర్ చేసినాం. ఇతని దగ్గర ఏవైతే దొంగతనం చేసిన వస్తువులు కూడా వీటిని సీజ్ చేయడం జరిగింది. ఇతడు ఈరోజు కోర్టుకి రిమాండ్కి పంపుతాము. ఇతని పాత కేసు అన్నది మనం వెరిఫై చేయలేము. అతను ఓనర్కి మాట్లాడితే మాత్రం గతంలో కూడా ఇతను దొంగతనాల్లో చేశాడు సార్ అని చెప్పేసి హమీద్ అని అతను హఫీజ్పేటలో ఉంటాడు, ఆనియన్ సెల్లర్. అతని దగ్గర ఇతను పనిచేయడం ఇంతకుముందు కూడా చేశాడని చెప్పడం జరిగింది. ఈ కేసు మా ఏసీపీ గారు మరియు మా ఇన్స్పెక్టర్ చాంద్మర్ సార్ ఆధ్వర్యంలో మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గుంటూరు జిల్లాలో రాజధాని ప్రకటనకు నిరసనగా రైతుల ఆందోళన. రాజధాని నిర్మాణంలో రైతుల త్యాగాన్ని సీఎం మరువద్దంటూ రైతుల ఆవేదన. కర్నూలు జిల్లాలో 3000 మంది ముస్లింలు భారీ ర్యాలీ. పౌరసత్వ సవరణ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్. హైత్నగర్ పిఎస్ పరిధిలో దారుణం. కళ్లు గీసే కత్తితో మహిళపై దాడికి పాల్పడ్డ స్థానికుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VT న్యూస్. లక్ష్యం సమాజ హితం.